వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇది అసలు కథ కార్యక్రమానికి స్వాగతం. మన సినీ రంగ ప్రముఖులు కథ కోసం ఎలా అన్వేషిస్తారో, దొరికిన వాటిని మనకి నప్పేట్లా ఎలా తీర్చిదిద్దుకుంటారో చెప్పుకుంటున్నాం. ఈ వారం మనం చెప్పుకునే సినిమా జగపతి వారి ఆరాధన, 1962 నాటి సినిమా. దీనికి మూలం సాగరిక అనే ఒక బెంగాలీ సినిమా. బెంగాలీలో అగ్రశ్రేణి నాయకుడు ఉత్తమ్ కుమార్, మన సావిత్రి గారికి అభిమాన నటి అయిన సుచిత్రా సేన్ హీరోయిన్లుగా నటించారు. అగ్రగామి అనే ఆయన దర్శకత్వం వహించారు. আমার স্বপ্নে দেখা রাজকন্যা থাকে সাত সাগরের 13 নদী পারে। আমার স্বপ্নে দেখা রাজকন্যা থাকে সাত সাগরের 13 নদী পারে। ময়ূর পঙ্খী ভিড়িয়ে দিয়ে সেথা দেখে এলেম তারে সাত সাগরের পারে। আমার স্বপ্নে দেখা রাজকন্যা থাকে। గుర్తుపట్టారుగా, నా హృదయంలో నిద్రించే చెల్లి పాట ఒరిజినల్. అమార్ సప్నే దేఖా రాజ్ కన్యా థాకే, పాడినది శ్యామల మిత్ర, మ్యూజిక్ రాబిన్ చటర్జీ. ఈ పాటను ఇలా పాడడమే కాదు, కాగితం మీద రాసుకుని తన భవిష్యత్తుకి ముప్పు తెచ్చుకున్నాడు హీరో. ఈ పాట పాడే సందర్భం ఎలా వచ్చిందో చెబుతాను, వినండి. హీరో పేరు అరుణ్, హౌస్ సర్జెన్సీ చేస్తున్న ఓ డాక్టర్. వృత్తికి అంకితమై హాస్పిటల్ చీఫ్ మన్ననను పొందాడు. అతనికి డాక్టరీ తప్ప వేరేమీ పట్టదు. అతని జీవిత లక్ష్యం ఒక్కటే, విదేశాలు వెళ్లి గుండె జబ్బులపై పరిశోధనలు చేయాలని. దానికి ఓ కారణం ఉంది. అతని తండ్రి పేదరికంతో గుండె జబ్బుతో బాధపడి వైద్య సహాయం అందక చనిపోయాడు. కొడుకు డాక్టరీ చదవాలని అతని ఆశ. আমাকে তুমি মানুষ করেছিলে নিজের ছেলের মতো। অরুণকে আমি দিয়ে গেলাম তোমার হাতে, তাকে তুমি মানুষ করে তুলে দেবো, তুমি মানুষ করো, ডাক্তার করো, ডাক্তার বিলেত ফেরত ডাক্তার, বড় ডাক্তার। একটু শান্ত হ, তুই শান্ত হ ভাই। এই কথা কি তোকে বলে দিতে হবে? তোকে কি করে বোঝাবো বল? অরুণ যে আমারও সদস্য ভাই। তুই পায়ের ধুলো, তোমার পায়ের ধুলো আমার মাথায় দাও। অরুণ, অরুণ, పక్కన ఉన్నతను ఆ డాక్టర్ పెద్ద తండ్రి. కుర్రాన్ని డాక్టరీ చదివిస్తానని తమ్ముడికి మాట ఇచ్చాడు. స్కాలర్షిప్లతో చదివించాడు. తెలుగు వెర్షన్లో చనిపోయినది కుర్రాడి తల్లి, మాట ఇచ్చినది తండ్రి. ఈ మార్పు వెనక ఓ లాజిక్ ఉంది. విదేశాల చదువు కోసం ఈ డాక్టర్ తరఫున అతనికి తెలియకుండా ఒక అన్యాయమైన ఒప్పందానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. బెంగాలీ వెర్షన్లో ఆ పని పెద్ద తండ్రి చేశాడు. తండ్రి చేస్తే ఇంకా సబబుగా ఉంటుందనుకున్నారు తెలుగువారు. హీరో పట్టణంలో ఒకరింట్లో ఉంటూ డాక్టరీ చదివాడు. ఇంటి వాళ్ళ అమ్మాయి కూడా MBBS చదువుతోంది. ఇతనంటే ప్రేమ. ఇతనికి మాత్రం ఆమెపై సోదర ప్రేమే. ప్రేమ లాంటి వ్యవహారాలు ఇతని ఒంటికి పడవు. ఆ విషయాన్ని బెంగాలీ వెర్షన్లో సింపుల్ గా చూపించారు. మన తెలుగులో ఇది చాలలేదనుకున్నారు. క్లాస్మేట్ ఒక ఆమె చొరవ తీసుకోవడం, ఆమెకి ఇతను క్లాస్ తీసుకోవడం వంటి దృశ్యాలు పెట్టారు. ఇలా చూడండి, మీరు హృదయ తత్వవేత్తలు కదా. కొందరిని చూస్తే కొందరి హృదయాలు గులాబీల్లా వికసించి గుప్పమని గుబాళిస్తాయి, అందుకోమని అలజడి చేస్తాయి. ఎందుకు కొంచెం విప్పి చెప్పరు? సరిగ్గా చెప్పాలంటే ఈ చదువులు ఎలాగూ మీ ఒంటికి సరిపడవు, కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని సలక్షణంగా సంసారం సరిదిద్దుకుంటూ కూర్చోండి, అదే మందు. కథ ఇలా నడుస్తుండగా హీరోయిన్ ప్రవేశించింది. ఆమె 3rd ఇయర్ స్టూడెంట్. ఆమెను చూడగానే హీరో గారు ఫ్లాట్ అయిపోయాడు. అప్పటిదాకా అతనిలో నిద్రాణమై ఉన్న ప్రేమ ఒక్కసారి మేలుకొంది. తనలోని భావాల్ని తన ఫ్రెండ్ దగ్గర చెప్పుకున్నాడు కూడా. వాళ్ళిద్దరి ప్రథమ సమాగమం బెంగాలీ వెర్షన్లో ఎలా ఉందో తెలుగు వెర్షన్లో ఎలా ఇంప్రూవైజ్ చేశారో చూడండి.
బ్రహ్మముడి పడినట్టుందే. బెంగాలీ వెర్షన్లో హీరోయిన్ పేరు సాగరిక. ఆ పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఒక కవిత ఉంది. హీరోయిన్ పేరు వినగానే హీరోకి ఆ కవితే గుర్తుకొచ్చింది. అది చదువుకున్నాడు, పాటగా ఆలపించాడు. తెలుగులో హీరోయిన్ పేరు అనురాధ. హీరో పేరు మురళీకృష్ణకు అనువుగా పెట్టారు. అనురాధ పేరుతో ప్రసిద్ధ కవిత ఏదీ లేకపోవడం వలనేమో శ్రీశ్రీ గారి చేత అదే ట్యూన్లో ఇంకొక పాట రాయించారు. ఘోరమై నిన్ను వరించి అనుసరించినానే, కలవరించినానే నా హృదయంలో నిదురించే తెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలి. ఇంటి వాళ్ళ అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తోందని చెప్పాను కదా. ఇతను ఈ కొత్త అమ్మాయిని ఇలా ఆరాధించడం చూసి ఆమెలో అసూయ రగిలింది. డైరీలో ఇతను రాసుకున్న దాన్ని ఆ అమ్మాయికి పోస్ట్ చేసింది. అది పట్టుకుని ఆ అమ్మాయిని అంతా ఏడిపించారు. ఆమెకు ఈ డాక్టర్ అంటే గౌరవమే తప్ప ప్రేమ ఏదీ లేదు. తనే కావాలని పోస్టులో పంపించి తనని అల్లరి పెడుతున్నాడేమో అన్న భావంతో వెళ్లి ప్రిన్సిపాల్ గారికి ఫిర్యాదు చేసింది. దాంతో ఆయన మండిపడ్డాడు. విదేశాల్లో చదువుకై వచ్చిన స్కాలర్షిప్ కాగితాలు చించి పారేశాడు. ఈ గౌరవం ఇవేమిటో తెలుసా? నా శ్రమనంతా ధారపోసి నిన్ను ఇంగ్లాండ్ పంపించడానికి చేసిన ఏర్పాటు, నీకు నీ భవిష్యత్తుకు కట్టిన బంగారు మెట్టు. ఇదేమిటో తెలుసా? నీ భార్యకి మాయని మచ్చ. దస్తూరి నాది, అందింది ఆమెకు. ఇప్పుడు నేను కాదంటే మాత్రం అర్థం ఏమిటి? ఆఖరికి ఆడపిల్లల గొంతులు కోయటానికి తయారయ్యావన్నమాట. నువ్వు ఇటువంటి మేకవన్న పులివని కళలో కూడా ఊహించలేదు. అదృష్టవశాత్తు సరైన సమయంలోనే నీ నిజ రూపం బయటపడింది. కళ్ళు తెరిచావు. నీ మీద ఎవరెన్ని చెప్పినా నిజం కాదని దబాయించా. ఇన్ని తెలిసి ఇంకా నేను ఇంగ్లాండ్ పంపించడం కళలో జరగని పని. కళలో జరగని పని. ఇక నువ్వు హౌస్ సర్జన్ గా ఉంటాను కూడా వీలేదు. వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళిపో.